హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ మా ఇంట్లో నాటుకోడి కర్రీ అయితే వండుతున్నాను. నా స్టైల్లో అయితే వండుతున్నాను, మీకు కూడా చూపించేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను, చూసేయండి. ఇక చూడండి అండి, కోడి అయితే నాటుకోడి ఇలా అయితే కాలుస్తున్నాము. నాటుకోడి కాలిస్తేనే మనకు కర్రీ అయితే బాగుంటుంది. కాల్చే వండుకోవాలి నాటుకోడి. మా వారైతే కాల్చేస్తున్నారు. మా మేనల్లుడు హాయ్ చెప్పండి. ఊరుకో, ఏడుతున్నాడుగా. నాటుకోడి అనేది మనం కాల్చుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కాల్చుకోవాలి బాగా. కాల్చుకుని పసుపుతో మనం క్లీన్ చేసుకుంటే కర్రీ కూడా బాగుంటుంది. ఈరోజు మా సండే స్పెషల్ నాటుకోడి కర్రీ. అది కాల్ చేసుకున్నాం కదండి, మనం కడిగేసుకున్నాం పసుపు వేసి. ముందు కొంచెం వాటర్తో కడిగాము, తర్వాత మనం పసుపు వేసి కడుక్కోవచ్చు. నాటుకోడి అనేది ఎప్పుడైనా మనం పసుపు వేసి కడుక్కోవాలి. ఇలాగా చూపించు, దగ్గరగా చూపించు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, అంతే కదండి. అయిపోయిందండి, క్లీన్ చేసి కడిగేసి ముక్కలు అయితే కొట్టేసుకున్నాను. శుభ్రంగా అయితే పసుపు పొడి వేసేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసాను. దాన్ని చూడండి అలా క్లీన్ కడిగేసి ముక్కలు అయితే కొట్టేసుకున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మా సండే స్పెషల్ ఇది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా, కొంచెం క్లీన్ చేసుకున్నాం కదా. ఇలా చూడండి వాటర్ ఎలా వస్తుంది. ఇలా మనం జల్లులు లాంటిది వేసుకుంటే నీళ్ళు అనేవి మనకు అన్నీ వచ్చి వడిలిపోతాయి. ఇప్పుడైతే ఇది మనం చికెన్ కలుపుకున్నాము. ఇదైతే మనం కలిపి ఉంచుకున్నాము. స్పూనుడు సాల్ట్ వేస్తున్నా. కారం వేస్తున్నాను. కారం అయితే 3 స్పూన్లు అయితే వేస్తున్నానండి, ఎందుకంటే నాటుకోడి కదా, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. గరం మసాలా, ధనియాల పొడి, ఒకటి మర్చిపోయాను,
పసుపు అయితే మర్చిపోయాను, వేస్తున్నాను. దగ్గర కనబడుతుందా అక్కడ? ఇదండి చెక్క, లవంగాయలు అయితే 2 అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెబ్బల కరివేపాకు. నువ్వు వీడియో ఇంకా చూసి కదా వీడియో నీట్గా తీయి, నా ఇంకా చూడబాగా. ఓ నిమ్మబద్ద అయితే పిండుకుంటున్నానండి. అయితే కలిపేసుకుందామండి. మనం ఎన్ని ఇలా కలిపి మ్యారినేట్ చేసుకుని ఉంచుకుని మన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ ప్రిపేర్ చేసుకుని కర్రీలోకి పోసుకున్నాము. ముందుగా అయితే ఇలా కలిపి ఉంచేసుకున్నాము. కొంచెం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కకి మనకి మసాలా, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ అయితే, అది సాల్ట్, కారము, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే ముక్కకి పడతాయి. అలా ఒక అరగంట అయితే మనం కలిపి ఉంచుకుని తర్వాత కర్రీలోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు అవి కోసుకుందాం. మన కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి దాహ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసుకుందాం. నీసుకోరు కదండి, అందులో నాటుకోడి కదా, మనకు ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. 6-5 స్పూన్ల దాకా అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కినాక ఇక చూడండి, 2 టమోటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలా బద్దలుగా అయితే కోసుకున్నాను. త్వరగానే మగ్గుతాయి. కలిపి అయితే కోసేసానండి. విడివిడిగా అయితే వేపను, ఇదోసారి అయితే వేపను. నేను మొత్తం వేసేసే మగ్గించుకుంటాను. నేను ఆయిల్ అయితే వీటెక్కింది, మనం అయితే వేసేసుకుందాం. కొంచెంసేపు అయితే మగ్గనిద్దాము. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి అని చూసుకుందాము. మగ్గినాయండి బాగానే. చూడండి ఎలా మగ్గినాయి. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేస్తే కొద్దిగానే ఇందాక మనం చికెన్లో కలుపుకున్నాం కదా, అందుకని ఇప్పుడైతే కొద్దిగానే వేస్తున్నాను. మనం ఇప్పుడైతే కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ అయితే కలిపెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఆ కారము, సాల్ట్, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా సాల్ట్, కారం ఇవన్నీ వేసుకుని అయితే చెక్క లవంగాలు అయితే కలిపెట్టుకున్నాం కదా, ఇదైతే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అయితే కలుపుకుందాము. కలిపేసుకున్నాము. కలిపేసుకున్నాం కదా, మనం ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందామండి. సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం.
నా స్టైల్లో అయితే నేను నాటుకోడి కర్రీ అయితే వండుతున్నాను, మీకు కూడా చూపించేస్తున్నాను. కర్రీ అయితే మగ్గింది కదండి, చూడండి చెక్క ఎలా మగ్గిందో. చూడండి చెక్క ఎలా మగ్గిందో. ఇప్పుడైతే మనం దీంట్లో వాటర్ అయితే పోసేసుకున్నాము. కలుపుకుందాము. ఇప్పుడు ఇది ఒక్క 10 నిమిషాలు ఇంక ఉడికిందంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోద్దండి. ప్రిపేర్ అయిపోయాక టేస్ట్ ఎలా ఉన్నది కూడా చెప్పేస్తాను. కర్రీ ప్రిపేర్ అయిపోయింది, చూస్తున్నామండి. చూడండి కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో. కర్రీ అయితే ఉడికిపోయింది. అయితే కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే చేయడానికి చూపించలేకపోయానండి. చేసాము, తినేసాము అందరం. మా చెల్లి వాళ్ళు వచ్చారు, అందుకైతే తీయలేకపోయాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుద్దని నేనైతే కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు వీటితో రేపు వస్తాను. బాయ్ బాయ్.